క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై హస్తం పార్టీ దృష్టి సారించిందా? ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్వయంగా రంగంలోకి దిగనున్నారా? ఇక జిల్లాల పర్యటనకు మీనాక్షి శ్రీకారం చుట్టనున్నారా? కాంగ్రెస్ క్యాడర్తో గ్రామ సభలు నిర్వహించనున్నారా? ఇన్ఛార్జ్ మీనాక్షి వ్యూహంపై అధికార పార్టీలో ఏం చర్చ జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైంది. ఇప్పుడు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని పార్టీ డిసైడ్ అయింది. ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతంపై ప్రణాళికలు రూపొందించారు. ఇక త్వరలో జిల్లాల పర్యటనకు మీనాక్షి నటరాజన్ రెడీ అవుతున్నారు. దీంతో పీసీసీ పెద్దలు సైతం క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే దానిపై ఆరా తీస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 8 లోక్సభ స్థానాలు గెలిచింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్లో జరిగిన ఉప ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం సాధించింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలు వచ్చాయి. త్వరలో మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిస్తే గ్రౌండ్లో పార్టీ గ్రాఫ్ పెరుగుతోంది. పార్టీ గుర్తులతో జరిగే లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిచి తీరాలని ఏఐసీసీ పీసీసీకి ఇప్పటికే టాస్క్ ఇచ్చింది. మీనాక్షి నటరాజన్ త్వరలోనే జిల్లాల పర్యటన చేయనున్నారు. జనవరి చివరి వారం నుంచే జిల్లాల పర్యటనకు మీనాక్షి నటరాజన్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా గ్రామాల్లో మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ క్యాడర్తో భేటీ కానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల కార్యకర్తలు, ప్రజల అభిప్రాయం తెలుసుకునే విధంగా రూట్ మ్యాప్ రెడీ అవుతుంది. పార్టీ బలోపేతం కోసం ఏం చేయాలనే దానిపై హస్తం పార్టీ క్యాడర్తో చర్చించనున్నారు. నూతనంగా ఎన్నికైన డీసీసీలకు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తానికి కాంగ్రెస్ బలోపేతం కోసం ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నేతలు.